క్షతగాత్రులు మరియు రోగుల ప్రాణాలను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం మంజూరు చేసిన అధునాతన సౌకర్యాలతో కూడిన 108 అంబులెన్స్ ను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం మరియు భవ్య హెల్ప్ సర్వీసెస్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్ వాహనానికి పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని గుర్తించి 37 లక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు 2 అధునాతన అంబులెన్స్లను మంజూరు చేశారన్నారు. ప్లేట్స్ ఉన్నాయి మేడం. సెకండ్ అటెండ్ నికాల్ కనపడేలా లేదు సార్. డాక్టర్ బయట ఉంటారు, లోకల్ పేషెంట్స్. సో నేను మాకు ముందు ఒక సపరేట్గా బిల్డింగ్ కావాలి క్యాజువాలిటీ అని అడిగాను సార్. ఇప్పుడు ఏదైతే క్యాజువాలిటీ ఉందో గార్డెన్ ఉంది, ఆ పక్క రోడ్డుకి ముందర పక్క సార్ 15 బెడ్స్ సరిపడా బిల్డింగ్ ఒకటి, దోబీ ఘాట్ ఒకటి లేదు సార్ మనకి. సో అటు పక్క దోబీ ఘాట్కి ఒకటి ప్లాన్ చేయండి. రిఫర్ ఇన్ 240, రిఫర్ అవుట్ 90. అంటే ఇవి క్రిటికల్, ఇవి బేసిక్గా ఇవి సూపర్ స్పెషాలిటీ పోస్టులు ఏమన్నా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ వీళ్ళని కానీ ఏదైనా స్కానింగ్ అవసరమైతే వాళ్ళని కానీ అవే రిఫర్ చేస్తాం సార్. అదర్వైజ్ రిఫర్ చేయం. ఆర్థోపెడిక్ అయితే రిఫర్ చేస్తాం సార్ మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు. అంతేకాని ఇవి మినిమం రిఫరల్. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు 2 వెహికల్స్ వచ్చారు సార్ జిల్లాకి, ఒకటి చిత్తూరుకి, ఒకటి పలమనేరు. అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. ఇది ఈ జిల్లాలోనే 2 వస్తే 2 ఒకటి మనకు పలమనేరుకు ఒకటి, చిత్తూరుకు ఒకటి, 2 కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా, ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము. ముఖ్యంగా యాక్సిడెంట్స్ సంబంధించి పలమనేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు, ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఘాట్ ఉంది, ఇంకొక పక్క మళ్ళీ మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం, ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం. ఎందుకంటే మనకు ముగిల్ఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పలమనేరు హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ్య హెల్ప్ సర్వీసెస్ ద్వారా దాదాపు 37 లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా, ఏదైనా ఇబ్బందులు కలిగినా, గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు. ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్ రాకుండా, ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి
టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది. దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి